హాయ్ అండి, నేను మీ ఉన్నీసా మేడంని. సో ఈ వీడియోలో మనం మ్యాథ్స్ మెథడాలజీ డిస్కస్ చేద్దాం. చూడండి, మ్యాథమెటిక్స్ పెడగాగి కీ కాన్సెప్ట్ అండి. అంటే ఏంటంటే ఓవరాల్గా మనకి ఇవ్వబడిన సిలబస్లో మెయిన్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా వస్తున్న టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో పేపర్ 1 పేపర్ 2 బోత్కి కూడా మనకి ఇక్కడ సేమ్గానే ఉంది. మీరు సేమ్గానే చదివి వెళ్ళండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో మ్యాథ్స్ మెథడాలజీ సీటెడ్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా. కానీ ఇక్కడ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు పేపర్ 1 పేపర్ 2 బోత్ కూడా డిఫరెంట్గా థింక్ చేసి ఆన్సర్ అయితే ఇవ్వండి. కాన్సెప్ట్స్ అయితే సిలబస్ కూడా మనకి సేమ్గానే ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ షేర్ చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడ చిల్డ్రన్స్ ఎర్రర్స్. సో ఎక్కువగా మిమ్మల్ని క్వశ్చన్ అడిగేది ఏమిటి అంటే చిల్డ్రన్స్ ఎర్రర్స్ సంబంధించి అడుగుతాడు. పిల్లల్లో ఎక్కువగా మ్యాథమెటిక్స్ సంబంధించి చాలా ఎర్రర్స్ అని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆ ఎర్రర్స్ని మీరు ఏ విధంగా యాజ్ ఎ మ్యాథ్స్ టీచర్గా మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలి, పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ రీజనింగ్కి సంబంధించిన స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో సీరియట్ ఎగ్జామ్ చాలా మనకి తొందరలోనే, చాలా తక్కువ టైం ఉంది, అసలు లేదు. సో ఈ టైం మీకు చాలా వాల్యుబుల్ అనమాట. సో అన్నీ కాకుండా కొన్ని ఇంపార్టెంట్వి చదవండి. మ్యాథమెటికల్ థింకింగ్ అనేది పిల్లల్లో ఏ విధంగా డెవలప్ చేయాలి, మెయిన్గా యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా పిల్లల్లో ఏంటండి మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ పిల్లలకి లెసన్స్, మ్యాథమెటిక్స్ లెసన్స్ అనేవి మీరు బోధించాల్సి ఉంటుంది అనమాట. లైక్ బ్లాక్స్ కార్డ్స్ కావచ్చు, ప్యాటర్న్స్ ద్వారా మెయిన్గా పిల్లల్లో అనమాట. చూడండి ఇక్కడ టాన్గ్రామ్ కూడా యూజ్ చేయొచ్చు. టాన్గ్రామ్స్ కూడా యూజ్ చేస్తారనమాట. టూల్స్ అవి మ్యాథమెటిక్ టూల్స్, లెర్నింగ్ టూల్స్. టీచింగ్ మెథడ్స్ అండి. టీచింగ్ మెథడ్స్ అంటే ఎక్కువగా మనకి ఏముంటాయి, డిస్కషన్ మెథడ్, డిస్కవరీ, ఎంక్వైరీ, గ్రూప్ వర్క్, వీటి ద్వారా. అలాగే మెయిన్గా రెమెడియల్ టీచింగ్, మ్యాథమెటిక్స్లో రెమెడియల్ టీచింగ్ ఏ విధంగా ఇవ్వాలి. సో ఇవన్నీ చూడండి, కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా క్లియర్గా బ్యూటిఫుల్ హ్యాండ్ రిటన్ నోట్స్లో ఇవ్వడం జరిగింది. ఇవి మీరు చదవండి. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి, ఇది నేను కొంచెం కొత్తగా ఇవ్వడం జరిగింది. శకుంతలాదేవి, ఆర్యభట్ట, సో వీళ్ళు ఉన్నారు కదా, భాస్కర, అలాగే రామాంజన్. సో ఎందుకు మేడం ఇవి ఎందుకు అంటే మనకి లాస్ట్ టైము జరిగిన ఏదైతే సీటెడ్ పేపర్ ఉందో అందులో మనకి మ్యాథమెటిక్స్ సైంటిస్టులకు సంబంధించి క్వశ్చన్ అడిగాడు. మ్యాథ్స్ సైంటిస్ట్ సంబంధించి క్వశ్చన్ అడిగాడు. సో అందుకే ఇది మీకు ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్లో వీళ్ళని యాడ్ చేశాను కొత్తగా. సో ఇది కూడా మీరు చదవండి. సో ఇంకోటి ఏంటంటే మనకి సీటెట్కి సంబంధించి 99 రూపీస్ ఆఫర్ పెట్టాను కదండి, అది నేను క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, సో చాలా మంచి ఆఫర్ అది. ఫుల్ క్లాసెస్ నోట్స్ అనేవి కంప్లీట్ సిలబస్, సీటెడ్ సిలబస్ ప్రకారం మాత్రం క్లాసెస్ మాత్రం ఉంటాయండి అందులో. ఓకే, సో చాలామంది క్లాసెస్ ఉండవేమో, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటున్నారు. కాదు, క్లాసెస్ ఉంటాయి, నోట్స్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా ఉంటుంది. 2 months వ్యాలిడిటీ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మ్యాథ్స్ పెడగాగికి సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథ్స్ టు డెవలప్ మ్యాథమెటైజేషన్. ఏంటండి అసలు మెయిన్గా ఒక మ్యాథ్స్ టీచరు మ్యాథ్స్కి సంబంధించి పిల్లల్లో ఏది డెవలప్ చేయాలంటే మ్యాథమెటైజేషన్ అనేది డెవలప్ చేయాలి. ఇది ఒక పాజిటివ్ వర్డ్, మ్యాథమెటైజేషన్ అంటే ఏంటంటే పిల్లల్లో రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా, రియల్ లైఫ్ ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో అది పిల్లవాడు సాల్వ్ చేసే స్కిల్ మీరు స్కూల్లోనే డెవలప్ చేయాలి. దాన్ని మ్యాథమెటైజేషన్ అంటారు. సో పిల్లవాడు ఎంజాయ్ చేయాలి. మ్యాథ్స్ లెర్నింగ్ అంటే ఫియర్ కాదు, భయపడడం కాదు, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసే విధంగా మీరు టీచ్ చేయాలి. సో పిల్లవాడి లైఫ్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు టీచింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే లాజికల్ థింకింగ్ డెవలప్ చేయాలి. బేసిక్ స్ట్రక్చర్ అండి, లైక్ అర్థమెటిక్, ఆల్జిబ్రా, జోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఈ 4 కూడా పిల్లవాడికి వచ్చే విధంగా మీరు బోధించాల్సి ఉంటుంది. ఇది మెయిన్ ఫోకస్గా మనకి ఉందన్నమాట. సో అలాగే మెథడ్స్, మెయిన్గా మ్యాథ్స్ అన్న వెంటనే మనకి ఏముంటాయి మెథడ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్. సో ఈ 2 మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్. మెయిన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనేది రియల్ లైఫ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని ఇంక్లూడ్ చేసి మీరు టీచింగ్ అయితే చేయాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ద్వారా పిల్లల్లో థింకింగ్, రీజనింగ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, సో ఈ మెథడ్ ఏంటంటే హ్యూరిస్టిక్ మెథడ్ ద్వారా పిల్లల్లో క్యూరియాసిటీ, సైంటిఫిక్ లెర్నింగ్, యాటిట్యూడ్, ఇండిపెండెంట్ థింకింగ్ ఇవన్నీ మనకి డెవలప్ అవుతాయి. చూడండి ఇక్కడ 2D అలాగే 3D షేప్స్. సో మనకి 2 డైమెన్షనల్ షేప్స్ని మనం 2D షేప్స్ అంటాం, అంటే స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్, ఓవల్, వీటికి సంబంధించి. 3D షేప్స్ అంటే క్యూబ్, క్యూబాయిడ్, అలాగే స్పేర్, సిలిండర్, కోన్.
సో ఇవి కూడా ఒకసారి చదవండి. బికాజ్ ఎందుకంటే ఈ మూడిట్లకి సంబంధించి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు ఎక్కువ కంటెంట్లో ప్రైమరీ లెవెల్లో. లెవెల్లో ఎక్కువగా మనకి 2D షేప్స్ నుండి కంటెంట్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. 3D షేప్స్ వచ్చేసరికి హై స్కూల్లో వస్తున్నాయి అనమాట. అంటే డిస్కాలిక్యులియా చాలా ఇంపార్టెంట్. డిస్కాలిక్యులియా అంటే ఏంటండి, మ్యాథమెటిక్స్ లెర్నింగ్లో పిల్లల్లో జరిగే ఏవైతే మనకి లోపాలు ఉంటాయో, డిసబిలిటీస్ ఉంటాయో వాటిని డిస్కాలిక్యులియా అని పిలుస్తారనమాట. సో అంటే టేబుల్స్లో, కౌంటింగ్స్లో, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, సో వీటిలో పిల్లవాడు ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉంటాడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కాలిక్యులియా అంటాం. సో మెయిన్గా నెగిటివ్ టర్మ్స్, మ్యాథ్స్ మెథడ్కి సంబంధించి నెగిటివ్ టర్మ్స్ ఏంటి అంటే రోట్ లెర్నింగ్. ఇవి నాట్ ఓన్లీ మ్యాథ్స్ మెథడ్ బట్ ఆల్సో ఎనీ మెథడ్ సైకాలజీలో వీటిని మీరు నెగిటివ్గానే చూడాలి. అందులో ఫస్ట్ సరికి పిల్లవాడి చేత రోట్ లెర్నింగ్ చేయించాలి అని అన్నాడు అనుకోండి, అక్కడ అది ఏంటి నెగిటివ్ ఆప్షన్, దాన్ని మీరు నెగిటివ్ ఆప్షన్గా తీసుకోవాలి. స్టాండర్డైజ్ టెస్ట్ చేయించాలి, డ్రిల్ మెథడ్లు యూజ్ చేసేయండి, ప్యాసివ్ లెర్నింగ్ చేయించండి. ప్యాసివ్ లెర్నింగ్ చేయించకూడదు, యాక్టివ్ లెర్నింగ్ చేయించాలి. టీచర్ సెంటర్డ్ కదండి, చైల్డ్ సెంటర్డ్ ఉండాలి. ఫియర్ బేస్డ్ కాదు, జాయ్ఫుల్ లెర్నింగ్ చేయాలి. ఇవన్నీ నెగిటివ్ అనమాట. పనిష్మెంట్ ఇచ్చేయండి పిల్లవాడికి, మెకానికల్గా చెప్పేయండి, సమ్మేటివ్ అసెస్మెంట్స్ బాగా ఎక్కువ ఇవ్వడం. ఫార్ములా బేస్డ్ లెర్నింగ్ చూడండి, మ్యాథమెటిక్స్లో ఎప్పుడు కూడా ఫార్ములా బేస్డ్ లెర్నింగ్ చేయించకూడదు. సో ఇవన్నీ ఏంటండి నెగిటివ్ వర్డ్స్ అనమాట. సో ఎక్కువగా ఎవరైతే మనకి టాపిక్స్ మ్యాథ్స్ సంబంధించి కంటెంట్ టాపిక్స్ అడుగుతున్నారు కదా, ఇవి ఎక్కువ ఫోకస్ చేయండి హై స్కూల్ పేపర్ 2 వాళ్ళు. యాంగిల్స్, ట్రయాంగిల్స్, కార్డిలేటర్స్ మీద అండ్ సర్ఫేస్ వాల్యూమ్ వేరియస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. పేపర్ 2 వాళ్ళకి చెప్తున్నాను. సో పేపర్ 1 వచ్చేసరికి డిజబిలిటీ రూల్స్, ఎల్సిఎం, హెచ్సిఎం, పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి కదా నెంబర్ సిస్టమ్ సంబంధించి అవి. అంటే డేటా హ్యాండిల్ వచ్చేసరికి మీన్, మీడియన్, మోడ్ సంబంధించి తప్పకుండా క్వశ్చన్ వస్తుంది. అక్కడ నుంచి చూడండి. పై చార్ట్, ప్రాఫిట్, లాస్, సో ఇవి చూసుకుని వెళ్ళండి. అండ్ ఇది సీటెడ్ పేపర్ 2 కోసం స్పెషల్గా డిజైన్ చేసాం, అయినా పేపర్ 1కి కూడా యూజ్ అవుతాయి మాక్ అనమాట. చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ పెడగోగి మోస్ట్ ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి ఎక్కువగా ప్రైమరీ లెవెల్ అయినా హై స్కూల్ లెవెల్ అయినా మ్యాథ్స్ టీచింగ్ అనేది ఎందుకంటే పిల్లల లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని డెవలప్ చేయడం కోసం మనకి మ్యాథ్స్ అనేది మనం టీచ్ చేయాలి తప్ప మెమరైజ్ చేయించడానికి. నెగిటివ్ మార్క్ చూడండి ఇక్కడ, ఇది నెగిటివ్. క్యాలిక్యులేషన్ ఇంక్రీజ్ చేయడం ఎగ్జామినేషన్స్ కోసం, ఇవన్నీ నెగిటివ్ అనమాట. ఇలా మీరు ఏం చేయాలి, ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ పిల్లలకి ఇదంతా చూడండి చక్కగా. కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ త్రూ యాక్టివ్ పార్టిసిపేషన్, పిల్లల్ని ఎప్పుడు యాక్టివ్ పార్టిసిపేషన్లోనే ఉంచాలి, ప్యాసివ్ పార్టిసిపేషన్లో ఉంచకూడదు. అండ్ పేపర్ ఫోల్డింగ్స్ ద్వారా, ఫ్రాక్షన్ స్టిప్స్ ద్వారా మీరు టీచింగ్ చేయొచ్చు. మ్యాథమెటిక్స్లో టీఎల్ఎం సంబంధించి క్వశ్చన్ వచ్చింది అది. సో రెమెడియల్ టీచింగ్ అండి, ఎప్పుడైతే పిల్లవాడిలో మిస్కన్సెప్షన్స్ అంటే ఎర్రర్స్ అనేవి మీకు కనిపించినప్పుడు, మ్యాథ్స్లో ఎర్రర్స్ కనిపించినప్పుడు, పిల్లవాడు సరిగ్గా చేయలేకపోయినప్పుడు మీరు రెమెడియల్ టీచింగ్ అనేది అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యాక్టివ్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా మంచిది, పాజిటివ్ సంబంధించిన వర్డ్. అండ్ మెయిన్గా మనకి టు బీ ఏ గుడ్ మ్యాథమెటిక్స్ టీచర్ మీరు ఎప్పుడు ఎలా ఉండాలి, గుడ్ మ్యాథమెటిక్స్ టీచర్గా ఉండాలి. అది ప్రైమరీ లెవెల్ అయినా హై స్కూల్ లెవెల్ అయినా. సో ఎప్పుడైతే ఒక గుడ్ మ్యాథమెటిక్స్ టీచర్ అనేవాడు ఏం చేస్తాడండి, ఎప్పుడు కూడా పిల్లవాడికి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ చేస్తాడు. ఎబిలిటీ టు రిలేట్ కంటెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ విత్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఇది పాజిటివ్ వర్డ్. మీకు రియల్ లైఫ్ ఎక్కడైనా కనిపిస్తుందంటే దానికి వెళ్ళి కళ్ళు మూసుకుని ఆ క్వశ్చన్ని మీరు టిక్ చేసేయండి. ఫార్ములా చేయించడాలు, థియరమ్స్ చేయించడాలు, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించడాలు, ఇవన్నీ నెగిటివ్ అనమాట. ఇవన్నీ ఎలిమినేషన్ ఆప్షన్స్. స్కిల్స్ కోసం, ఒలింపిక్ కోసం ఏదో కప్పు తెస్తాడని మీరు మ్యాథ్స్ టీచింగ్ చేయించకూడదు పిల్లవాడికి. ఎందుకు చేయించాలి టీచింగ్, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి టీచింగ్ చేయించాలి. ఓకే, నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ మెటీరియల్స్. చూడండి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా చాలా చక్కగా జియో బోర్డు, అలాగే అబాకస్, గ్రాఫిక్ క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం మనం మ్యాథ్స్ క్లాస్ రూమ్లో. బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఇన్ మ్యాథమెటిక్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్. చూడండి విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి మనం ఉపయోగించేవి ఏంటండి మనకి. సో ఏ అండ్ సి జియో బోర్డు
అలాగే అబాకస్ అనేది మనం ఎక్కువగా విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్కి ఉపయోగిస్తాం అనమాట. అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అన్నది కూడా చదవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చూడండి, మ్యాథ్స్ మెథడాలజీలో ఎన్సిఎఫ్ 2005 లేకుండా పేపర్ ఉండదు. అది పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా. సో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మనకి మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్లో ఏంటి విషన్, మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ యొక్క విషన్ ఏంటండి, పిల్లల్లో చిల్డ్రన్ క్లాస్ రూమ్ అనేది ఎలా ఉండాలి, మీనింగ్ఫుల్ క్లాస్ రూమ్ని మీరు డెవలప్ చేయడం పిల్లల్లో. ఏదో టీచర్ నెరేటివ్గా ఉండడం, మెమరైజింగ్ ఫార్ములా చెప్తున్నాం కదా, నెగిటివ్ వర్డ్ ఎలిమినేట్ చేసేయాలి. ఇది నరేటర్గా ఉండకూడదు, ఫెసిలిటేటర్గా ఉండాలి. కాపీయింగ్ చేయించడాలు ఇవన్నీ కూడా ఏంటండి నెగిటివ్ వర్డ్స్ అన్నమాట. చూడండి, ఎన్సిఎఫ్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 విజన్ టు మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్ టీచింగ్, ఫస్ట్ వచ్చేసరికి పిల్లల్ని ఎంగేజ్ చేయాలి మీనింగ్ఫుల్ మ్యాథమెటిక్స్ లెర్నింగ్ కోసం. పిల్లల్ని ఎక్స్ప్లోర్ అండ్ డిస్కస్ చేయించాలి కాన్సెప్ట్స్ని. అలాగే క్వశ్చన్స్ని, ప్రాబ్లమ్స్ని పోస్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయించాలి. అలాగే కాంక్రీట్ మెటీరియల్స్ని యూజ్ చేయాలండి. కాంక్రీట్ విజువల్స్, టెక్నాలజీ, అదర్ రిసోర్సెస్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ విజన్. నెక్స్ట్ గేమ్స్, పిల్లల చేత గేమ్స్, పజిల్స్ ఎందుకు ఆడించాలి, ఎందుకంటే మనకి ఇక్కడ అవి ఏం చేస్తాయండి, ఇవి మ్యాథమెటిక్స్ ఎవ్రీడే థింకింగ్కి హెల్ప్ చేస్తాయి, రియల్ లైఫ్లో బాగా యూజ్ అవుతాయి. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తాయి అన్నమాట ఇవి రెండు కాబట్టి. అందుకే పిల్లల చేత గేమ్స్, పజిల్స్ అనేవి ఆడించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుండి కూడా మన క్వశ్చన్ వస్తుంది, అదే మనకి వ్యాన్ హెల్లీ థియరీ. సో ఇది అసలు సిలబస్లోనే లేదు, మీరు ఒకసారి గమనించాలి. సీటెట్లో సిలబస్లో మెన్షన్ చేయలేని క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అవి మ్యాక్సిమం నేను ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎలాగోలా నేను అవి కూడా మ్యాక్సిమం మీకు అన్ని చోట్ల కవర్ చేస్తున్నాం. చూడండి, వ్యాన్ హెల్లీ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ థియరీ నుండి తప్పకుండా మనకి 1 క్వశ్చన్ వస్తుంది పేపర్ 1 అండ్ పేపర్ 2లో. ఒక్కొక్కసారి డైరెక్ట్ ఇవి అడిగేస్తాడు మనకి లెవెల్స్. ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి విజువలైజేషన్ లెవెల్, నెక్స్ట్ లెవెల్కి 2 నేమ్స్ ఉన్నాయి, అనలైటిక్ లెవెల్, అనలైసిస్ లెవెల్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ రిలేషనల్ లెవెల్, రిడక్షన్ అండ్ ట్రిగర్ అనమాట. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి, సో పిల్లవాడు ఎక్కడ మనకి స్క్వేర్స్ ఫ్రమ్ రికగ్నైజ్ చేయలేకపోతున్నాడు అనమాట. అసైన్స్ బోత్ ఆఫ్ దెమ్ టు ద సేమ్ కేటగిరీ, నాట్ ఏబుల్ టు డిఫరెంటియేట్. స్క్వేర్కి రెక్టాంగిల్కి మధ్య ఉన్న దాన్ని వాడు డిఫరెంటియేట్ చేయలేకపోతున్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు వాడు, విజువలైజేషన్ లెవెల్ ఫస్ట్ లెవెల్లోనే ఉన్నాడు. పిల్లలు చూసి, కళ్ళతో చూసి అపియరెన్స్ ప్రకారం డిఫరెన్షియేషన్ చేయగలగడం లేదా డిఫరెన్షియేషన్ చేయలేకపోవడం, చూసి కళ్ళతో చూసి అపియరెన్స్ ప్రకారం. అలాంటి స్టేజ్ అంటే ఏంటంటే మనకి విజువలైజేషన్ స్టేజ్. అలా కాకుండా ప్రాపర్టీస్ గురించి చెప్తున్నారనుకోండి, అది లెవెల్ 1 అనలైటికల్ అనలైసిస్ స్టేజ్లో ఉన్నట్లు, లెవెల్లో ఉన్నట్లు. అలా కాకుండా పిల్లవాడు రిలేషన్షిప్ చెప్తున్నాడు, ప్రాపర్టీస్ విత్ రిలేషన్షిప్, అది లెవెల్ 2 అబ్స్ట్రాక్ట్ రిలేషనల్ లెవెల్. థీరమ్స్ని డిడక్ట్ చేయగలుగుతున్నాడు అంటే అది డిడక్షన్ సంబంధించిన లెవెల్. అలాగే ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాడు అంటే అది లాస్ట్ రిగాల్ లెవెల్ అనమాట. ఓకే, దీన్ని బట్టి మీరు క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నేను ఇంపార్టెంట్, ఇవి వీళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎలా అడుగుతున్నాడు అంటే హ్యూమన్ కంప్యూటర్ ఎవరు, హూ ఈజ్ నౌన్ హ్యాస్ హ్యూమన్ కంప్యూటర్ అడిగారు అనుకుంటా లాస్ట్ టైం సీటెట్లో. శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అడుగుతారు. ఒకసారి ఆర్యభట్ట ఎవరిని అడగచ్చు, సారీ ఆర్యభట్టియా బుక్ ఆథర్ ఎవరు, ఆర్యభట్ట. సో ఈ విధంగా జీరోని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, నెగిటివ్ నెంబర్స్ని తీసుకొచ్చింది ఎవరు, బ్రహ్మపుత్త. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతున్నాడు. ఒక్కొక్క క్వశ్చన్ పోతుంది కదా, ఒక్క మార్క్ పోయిన ఒక్క మార్క్ కూడా మీకు డిసైడ్ చేస్తుంది మీరు సీరియల్ పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలని. సో అందుకే ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకి ఇది. సో ఇంకా ఫుల్ డీటెయిల్గా నేను క్లాసెస్లో మీకు చెప్పడం జరిగింది. ఇవేంటంటే కొత్తగా న్యూగా మనకి చెప్పినవి ఇయర్కి మనకి మారుతూ ఉంది కాబట్టి అవి నేను ఇందులో మీకు కవర్ చేయడం జరిగిందనమాట. ఈ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చక్కగా చదవండి, ఒకసారి రీడ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. దెన్ థ్యాంక్ యూ.